మన ప్రతి కదలికకు కీళ్లే కీలకం. జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతూ ఉంటేనే మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతూ ఉంటుంది. మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించడం మొదలుపెడితే సంఖ్యలు వేసినట్టు జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం. ఒకప్పుడు వయస్సు మళ్లిన వారిలోనే కనిపించే నడుము నొప్పి నేటి ఆధునిక యుగంలో యుక్త వయస్కులను సైతం బాధిస్తుంది. కీళ్ల నొప్పులకు ప్రధాన కారణాలేంటి, అలాగే ఎన్ని రకాలు ఉన్నాయి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 040-233-10680 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు జాయింట్ పెయిన్స్ అనేవి ఎందుకు వస్తాయి, అసలు రీజన్స్ ఏంటి మ్యామ్? సో మెయిన్గా జాయింట్ పెయిన్స్ రావడానికి డిఫరెంట్ రీజన్స్, కాజెస్ ఉంటాయి. అందులో మొదటిది వచ్చేసి మనకి ఆస్టియో ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, లేదంటే గౌటీ ఆర్థరైటిస్ కానీ, ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి సమస్య రావచ్చు. ఆర్ అదర్వైజ్ మనకి ఏదైనా లిగమెంట్ టేర్ ఉన్నా కానీ, లేదంటే మనకి చిన్నపాటి ఫ్రాక్చర్ అయినా కానీ ఇలాంటి జాయింట్స్ అనేవి పెయిన్ వస్తాయి. సో ఒక్కొక్కటి వివరించి చెప్తాను. సో మెయిన్గా మనకేంటంటే ఆస్టియో ఆర్థరైటిస్లో చూసుకున్నట్లయితే బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి అరుగుదల అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో కొద్దిగా మనకి వాపు రావటము, దాంతోపాటు స్వెల్లింగ్ ఉండటము, అండ్ మిగతావి మనకి చుట్టుపక్కల ఏదైతే గుజ్జు అని అంటామో అది కొంచెం అరుగుదల స్టార్ట్ అవ్వటము, ఇలా మనం చూస్తాం. డిఫరెంట్ రీజన్స్ వల్ల రావచ్చు. ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, లేదంటే క్రిస్టల్స్ ఫామ్ అవ్వచ్చు. ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్ అదర్వైజ్ ఒబెసిటీ ఎక్కువగా ఉండటము, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉండటము, ఆర్ ఎక్కువగా న్యూట్రిషియస్ ఫుడ్ తినకుండా ఉండటము, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న, కాల్షియం డెఫిషియన్సీస్ ఉన్న మనకి ఇలాంటి సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే కాకుండా ఒక్కొక్కసారి మనకి కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నా కూడా మనకి పెయిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్లో రీజన్స్ మనకి ఎక్కువగా ఒబేస్ ఉండటము, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా మనకి ఇట్లాంటి సమస్యలు ఏర్పడతాయి. థైరాయిడ్ కానీ, పీసీఓడి కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అనే సమస్య కొంచెం తొందర ఏజ్లోనే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నొప్పి, అండ్ ఎక్కడైతే మనకి జాయింట్ పెయిన్ అయితే ఉందో అక్కడ మనకి స్వెల్లింగ్ ఉండటము, స్వెల్లింగ్తో పాటు మనకి టెండర్నెస్ అనమాట, మూమెంట్ ఇస్తున్న కొద్దీ వాళ్ళకి పెయిన్ ఎక్కువ అవ్వటము, అండ్ అట్లీస్ట్ 100 meters కూడా వాక్ చేయలేకపోవడము. అండ్ దీనిలో గ్రేడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ గ్రేడ్లో ఎట్లా ఉంటుందంటే కొంచెం దూరం ఒక 1 kilometer 2 kilometers నడిచాక వాళ్ళకి మోకాళ్ళు అనేవి నొప్పి రావటం స్టార్ట్ అవుతాయి. సెకండ్ గ్రేడ్లో ఏంటంటే మనకి స్టెప్స్ ఎక్కినప్పుడు కూడా మనకి నొప్పి రావటం జరుగుతుంది. అండ్ థర్డ్ గ్రేడ్లో ఏంటంటే ఈవెన్ ఒక 50 meters నడిచినా కూడా నొప్పి స్టార్ట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు స్లైటెస్ట్ మూమెంట్ అంటే కూర్చొని లేచినా కూడా ఆ నొప్పి అనేది ఉంటుంది. అండ్ ఫైనల్ స్టేజెస్లో ఏంటంటే ఈవెన్ నుంచోడానికి కూడా ఇబ్బంది, అండ్ ఒక స్టెప్ వేయడానికి కూడా అవ్వదు. సో ఇలా మనకి స్టేజెస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది మనకి ఆస్టియో ఆర్థరైటిస్లో ఉండే సిమ్టమ్స్. సో మళ్ళీ మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒక కంప్లైంట్ ఉంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్లో మెయిన్గా ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో మన ఇమ్యూన్ సిస్టమ్ ఏమైందంటే మన నార్మల్గా ఉన్న జాయింట్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఆ లోపల మనకి కార్టిలేజ్ ఏదైతే ఉంటుందో అది వాపు వచ్చి దానివల్ల నడవటానికి ఇబ్బంది, స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండటము, స్వెల్లింగ్ అనేది చూస్తాము ఆ జాయింట్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనకి రిస్ట్ జాయింట్ అంటే ఇక్కడ ఈ జాయింట్ దగ్గర మనకి కానీ పెయిన్ ఉంది, ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది అని అంటే, సో ఇది మనకి లోపల ఆ జాయింట్ దగ్గర స్వెల్లింగ్ ఉండటం మూలన ఇది ఇట్లా ఈ మూమెంట్ అనేది లేకపోవడం, అలానే స్టిఫ్గా అయిపోవడం అనేది చూస్తాము. సో ఇది ఒకటే జాయింట్కి రావచ్చు, ఆర్ మల్టిపుల్ జాయింట్స్ ఒకటేసారి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ఇలా మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండ్ ఆస్టియో ఆర్థరైటిస్ డిఫరెన్సియేషన్ ఉంటుంది. దాంతోపాటు మనకి గౌటీ ఆర్థరైటిస్ అని ఉంటుందన్నమాట. సో గౌటీ ఆర్థరైటిస్లో మెయిన్గా మనకి బ్లడ్లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరగటం మూలాన ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వటము జాయింట్స్ దగ్గర. అంటే మనకి ఉప్పు, రాళ్ల ఉప్పు ఎలా అయితే ఉంటుందో
అదే మాదిరిగా ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేవి మన జాయింట్స్ దగ్గర ఫామ్ అవ్వటం వల్ల మూమెంట్ అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ మూమెంట్ వల్ల మనకేమవుతుందంటే స్లైటెస్ట్ మూమెంట్ ఆఫ్ ద జాయింట్ కూడా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. సో దీంతో పాటు స్వెల్లింగ్ అండ్ ఆల్సో టెండర్నెస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ జాయింట్, మూమెంట్ రిస్ట్రిక్షన్ కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలా మనకి ఈ ప్రాబ్లం ఉండటం మూలన ప్రతి ఒక్క జాయింట్ పెయిన్కి కూడా సిమ్టమ్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. సో డిఫరెన్షియేషన్ పాయింట్ ఎట్లా ఉంటుందంటే మనము ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ చేయించిన తర్వాత మనకి ఆ డిఫరెన్షియేటివ్ పాయింట్ అనేది తెలుస్తుంది. మెయిన్గా గౌటీ ఆర్థరైటిస్లో ఎట్లా అంటే మన కాళ్ళలో ఉండే పెద్ద వేలు ఏదైతే ఉందో, బొటన వేలు ఏదైతే ఉందో అక్కడ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అక్కడ నొప్పి స్టార్ట్ అవ్వటం, దాని తర్వాత వేరే జాయింట్స్లో ఎక్కువగా రావటం అనేది జరుగుతుంది. సో ఇది గౌటీ ఆర్థరైటిస్లో మెయిన్ సిమ్టమ్ అనమాట. సో దీంతో పాటు మనకి గౌటీ ఆస్టియో ఆర్థరైటిస్లో ఏంటంటే మెయిన్గా కీళ్ళ దగ్గర నుంచే నొప్పి స్టార్ట్ అవ్వటం జరుగుతుంది. దాని తర్వాత బ్యాక్ పెయిన్ రావటము, బ్యాక్ దగ్గర కూడా బోన్స్ అనేవి అరుగుదల అవ్వటము, డిస్క్ ప్రాబ్లంలు రావటము, ఇలా డిఫరెంట్ జాయింట్స్ పరంగా మనకి సిమ్టమ్స్ అనేవి చూస్తాం. దాంతోపాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఒక్క జాయింటే కాకుండా మల్టిపుల్ జాయింట్స్ ఒకటేసారి ఎఫెక్ట్ అవ్వటము, ఆర్ అదర్వైజ్ ఫస్ట్ ఒక దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి వేరే జాయింట్స్ కూడా పెయిన్స్ ఎక్కువగా రావటం అనేది చూడటము. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఎక్కువగా చూసే సిమ్టమ్స్. సో ఇలా మనం దాన్ని డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఆర్థరైటిస్ అంతలో ఉన్న టైప్స్ గురించి చెప్పారు కదా. సో జనరల్గా మనం ఎక్కువ ఎవరిలో చూడొచ్చు అసలు? సో మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే ఉందో అది ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము. సో డ్యూ టు దేర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఆర్ థైరాయిడ్ ఎక్కువగా ఉంటుంది ఫీమేల్స్లో, దానివల్ల కాల్షియం అబ్జార్ప్షన్ సరిగ్గా లేకపోవడం మూలన ఆస్టియో ఆర్థరైటిస్ చూడడం జరుగుతుంది. దాంతోపాటు పీసీఓడి ఉండే కేసెస్లో కూడా మనకి ఈ బోన్స్ అనేది అరుగుదల తొందరగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు మనకి ఫీమేల్స్లో ఏంటంటే ఇది వరకు 55+ వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ చూస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఈవెన్ 35 ఏజ్ నుంచి ఈవెన్ 28 ఇయర్స్ ఆఫ్ ఏజ్ పేషెంట్ కూడా ఉన్నారు. సో అలా మనకి ఏజ్కి సంబంధం లేకుండా కూడా ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. బికాస్ ఎవ్రీ 1 ఉమెన్ ఇన్ ద 5 ఉమెన్ వాళ్ళల్లో ఏంటంటే పీసీఓడి అనేది చూస్తున్నాము. 5 ఉమెన్లో అట్లీస్ట్ ఒకళ్ళకన్నా పీసీఓడి ఉంటుంది. అండ్ ఒక 3 ఉమెన్లో మనకి అట్లీస్ట్ ఒకళ్ళకన్నా థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉండటము ఇది మనము చాలా కామన్గా చూస్తున్నాము. దీనివల్ల ఏమవుతుందంటే మన బోన్ డెన్సిటీ తగ్గడము, బోన్ ఆస్టియోఫైట్స్, ఈ ఆస్టియోపోరోసిస్ అనే సమస్యలు తొందరగా రావటము, అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ ఇండియన్స్లో చాలా ఎక్కువగా ఉండటం మూలన కూడా మనకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా లేకపోవడము. సో ఇవన్నీ చూడటం మూలన మనకి ఏమవుతుందంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది తొందరగా వస్తుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీరామరాజు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి సార్. మేడం విపరీతమైన చేతులు కాళ్ళు విపరీతమైన కీళ్ళ నొప్పులు ఉన్నాయి మేడం. ఎప్పటి నుంచి అండి? ఏం టాబ్లెట్లు అయినా ఏం ఇంజక్షన్ వల్ల తగ్గట్లేదు మేడం. ఎప్పటి నుంచి ఉంది మీకు? దగ్గర 1 year నుంచి మేడం. 1 year నుంచి ఉంది. బ్లడ్ టెస్ట్లు ఏమన్నా చేయించారా మేడం? బ్లడ్ టెస్ట్లు ఏమన్నా చేయించారా? ఉన్నారు మేడం. సో బేసిక్గా మల్టిపుల్ జాయింట్స్ నొప్పి వస్తున్నాయి అంటున్నారు కాబట్టి 2 టెస్ట్లు చేయించాలండి. ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ఏ ఫ్యాక్టర్ టెస్ట్ ఒకటి, ఇంకొకటి సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒకటి. ఈ 2 టెస్ట్ చేయించుకొని ఒకసారి దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ చేస్తే ఆ లెవెల్స్ని బట్టి మీకు ఎంతవరకు ట్రీట్మెంట్ అవసరం ఉంది అండ్ దాంతోపాటు ఎంత టైం పడుతుంది అనేది కూడా క్లియర్గా చెప్తాము. అండ్ దాంతోపాటు ఎటువంటి డైట్ మీరు ఫాలో అయితే ఎంత తొందరగా తగ్గుతుంది అనేది కూడా మీ సమస్యను బట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వన్స్ కన్సల్ట్ ఇన్ ద బ్రాంచ్ సార్. ఓకే, వైటమిన్ డి డెఫిషియన్సీ అక్కడ నుంచి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. సో వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మనకి బోన్ డెన్సిటీ ఈ ప్రాబ్లమ్స్ అనేవి రావటం చూస్తాం. సో ఇదే కాకుండా బేసిక్గా ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ హ్యాబిట్స్ ఉన్నట్లయితే ఫీమేల్స్లో ఇది
ట్రిగరింగ్ ఫ్యాక్టర్ అవ్వచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే బ్లడ్ స్ట్రీమ్లో ఈ ఆల్కహాల్ అనేది వెళ్ళి డీహైడ్రేషన్ అనే సమస్య బాడీలో ఎక్కువ అవ్వటం. డీహైడ్రేషన్ ఓన్లీ నోరుకే రాదండి, మొత్తం టోటల్ బాడీకి రావచ్చు. ఎక్కడెక్కడైతే ఫ్లూయిడ్స్ ఉంటాయో అక్కడంతా మనకి అది అసిడిక్ లెవెల్ని క్రియేట్ చేయటం వలన అక్కడ మనకి ఏదైతే గుజ్జు అనేది ఉంటుందో ఆ గుజ్జులో మనకి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. దానివల్ల క్రానిక్ ఆల్కహాలిజం ఉన్నట్లయితే ఈ సమస్య వెరీ వెరీ ఈజీగా వస్తుంది. అండ్ స్మోకింగ్లో కూడా సేమ్ అండి. స్మోకింగ్ ఎక్కువగా చేస్తే మనకి బ్లడ్ స్ట్రీమ్లో ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది తగ్గి దానివల్ల మనకి ఎంతైతే న్యూట్రిషన్ మన బాడీకి కానీ బోన్కి కానీ సప్లై అవ్వాలో అది సప్లై అవ్వక ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి తొందరగా రావచ్చు. సో కైండ్లీ స్టాప్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ వెరీ సూన్, ఒకవేళ మీకు అలవాటు ఉంది అని అంటే. సో ఇది మనకి మెయిన్ రీజన్స్ ఫీమేల్స్లో రావడానికి. అండ్ ఏజ్ ఇప్పుడైతే ఏ ఏజ్లో అన్నా వస్తుంది, ఇట్ ఈస్ నాట్ లైక్ 45 years అబౌవ్. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. లక్ష్మి అనంతపురం నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. నాకు ఇవి జాయింట్ పెయిన్స్ మేడం. ఎప్పటి నుంచి ఉందమ్మా? చాలా ఏళ్ళ నుండి. ఓకే, సో మీ వయసు ఎంత? మీ వయసు ఎంతమ్మా? నా వయసు 56 అట్లా ఉంటాయి మేడం. నాకు ఈ నొప్పులు వచ్చి ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు అవుతుంది మేడం. ఓకే, సో మనకి మెనోపాజ్ అంటే మీకు ఋతుస్రావం ఆగిపోయిన తర్వాత కూడా ఫీమేల్స్లో బోన్ డెన్సిటీ అనేది తగ్గడం మూలాన, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండటం మూలాన ఈ జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఒకసారి మీరు క్లినిక్కి కన్సల్ట్ అయితే మీరు ఏ స్టేజ్లో ఉన్నారనేది చూసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ వాడచ్చు. దాంతోపాటు మీరు ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే ఎంత తొందరగా తగ్గుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి వాపు ఉందా, అక్కడ ఎంతవరకు అయితే మీకు బోన్ అరిగింది అనేది చూసి దాన్ని బట్టి మీకు క్లియర్గా చెప్తామమ్మా. కన్సల్ట్ ఇన్ ద బ్రాంచ్ ఒకసారి. ఓకే అండి, జనరల్గా అంటే ఏజ్ని బట్టి ఇప్పుడు ఏ ఏజ్లో ఉన్న వాళ్ళకైనా వస్తుందన్నారు కదా, జనరల్గా ఇంకా ఇవి కాకుండా ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ చూడొచ్చు? దట్టు సోరియాటిక్ ఆర్థరైటిస్ ఎలా కన్వర్ట్ అవుతుంది? సో మెయిన్గా సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇందాక రుమటైడ్ ఆర్థరైటిస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలా అయితే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ జాయింట్స్కి ఎఫెక్ట్ చేస్తుందో, అలానే మనకి ఈ సోరియాసిస్ ఏదైతే ఉందో అది స్కిన్ మీద ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ప్రొలాంగ్డ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ బాడీలో ఉండటం వలన ఆన్ అ లాంగ్ రన్ ఏమవుతుందంటే బోన్స్కి కూడా ఈ సోరియాసిస్ అనేది ఎఫెక్ట్ అయ్యి, అంటే ఆటో ఇమ్యూన్ అనేది బోన్స్కి కూడా ఎఫెక్ట్ అవ్వటము, దాంతోపాటు స్కిన్ కండిషన్ సోరియాసిస్ కూడా ఉండటము. సో మనకేమవుతుందంటే బోన్స్ స్టిఫ్ అయిపోతాయి, సో నడవటానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇలా దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ కిందకి కన్సిడర్ చేస్తాము. కాజెస్ ఆర్ మెనీ అండ్ ఆల్సో సమ్టైమ్స్ ఇడియోపతిక్ కాజ్ కూడా ఉంటుంది, అన్నోన్ కాజ్ అనమాట. సో ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పర్టికులర్గా ఇదే రీజన్ వల్ల వస్తుందని అయితే చెప్పలేము. ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నా కూడా సోరియాసిస్ అనేది ఎక్కువ అయ్యి దాని మూలకంగా ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో క్రానిక్ సోరియాసిస్ పేషెంట్స్లో ఇటువంటి ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే అండి, జనరల్గా అంటే ఇప్పుడు ఆర్థరైటిస్లో అన్ని టైప్స్ చెప్పారు కదా, సిమ్టమ్స్ అనేది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటాయని విన్నాం. అంటే అది నిజమా, లేదంటే ఒకేలాగా ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళకి పెయిన్ లేకుండా జస్ట్ వాపు ఉండొచ్చు. సో ఇంకొకళ్ళకి ఏంటంటే పెయిన్స్ ఎక్కువగా ఉండొచ్చు. ఒకళ్ళకేమో లెఫ్ట్ సైడ్ పెయిన్ ఎక్కువగా ఉండొచ్చు, ఇంకొకళ్ళకి రైట్ సైడ్ ఎక్కువగా ఉండొచ్చు. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిమ్టమ్ తోటి ఈ డిసీజ్ అనేది డయాగ్నోస్ అవుతుంది. సో ప్రతి ఒక్కళ్ళకి ఒకటేలాగా ఉంటుందని కాదు. అండ్ ఒకవేళ స్టేజెస్ అనేవి హై లెవెల్లో ఉన్నట్లయితే సిమ్టమ్స్ అనేవి ఒకేలాగా ఉంటాయి. ఒక ఇద్దరు పేషెంట్స్కి సేమ్ డిసీజ్ ఉండి స్టేజ్ 4లో ఉన్నారు వాళ్ళు ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటే ఆబ్వియస్లీ వాళ్ళు లేచి నడవలేకపోవటము అండ్ వాళ్ళు స్లైటెస్ట్ మూమెంట్ కూడా అగ్రవేషన్ ఉండటము, దాంతోపాటు స్వెల్లింగ్ అనేది చూడటము, టెండర్నెస్ ఎక్కువగా ఉండటము, ముట్టుకుంటే కూడా నొప్పి రావటం. సో ఇలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ అందులో కూడా డిఫరెన్షియేషన్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే
ఈ ఒక పేషెంట్కేమో కోల్డ్ అంటే చల్ల వెదర్లో పెయిన్స్ అనేవి ఎక్కువగా అవ్వటము, ఇంకొక పేషెంట్స్లో హాట్ వెదర్లో పెయిన్స్ అనేవి ఎక్కువగా అవ్వటం. సో ఇలా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి డిఫర్ అవుతుంది అనమాట. కాన్స్టిట్యూషన్ వేరేగా ఉంటుంది అండ్ టెంపరామెంట్ కూడా డిఫర్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళ యొక్క ఇండివిజువల్ సిమ్టమ్స్ని బట్టి వాళ్ళకి మెడిసిన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఎలా యాక్ట్ అవుతుంది అని అంటే బేసిక్గా మనకి మీ బాడీ కాన్స్టిట్యూషన్ అనేది ఒక పరంగా ఉంటుందన్నమాట. సో మీ జెనెటిక్ లెవెల్ వేరే వాళ్ళ జెనెటిక్ లెవెల్ మ్యాచ్ అవ్వదు. సో మీ జీన్స్ ఎట్లా ఉన్నాయనేది చూసి దాన్ని బట్టి మీ జీన్కి ఎట్లా మెడిసిన్ ఇవ్వాలనేది చూసి దాని తగ్గట్టు మెడిసిన్స్ ఇస్తాము. దానివల్ల ఏమవుతుందంటే ఆల్రెడీ ఏదైతే డిసీజ్ ఇప్పటిదాకా వచ్చిందో అది స్టాప్ అయ్యి ఇంకా ఫర్దర్గా డిటోరియేట్ అవ్వకుండా ఉన్న డిసీజ్ రివర్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మనకి డిఫరెంట్ ఆర్థరైటిస్ కానీ డిఫరెంట్ బోన్ పెయిన్స్ కానీ చెప్పుకోవచ్చు. దీంతో పాటు మనకి ఇంకొక ఆర్థరైటిస్ ఏంటంటే స్పాండిలోసిస్ అనమాట. స్పాండిలైటిస్ మెయిన్గా బ్యాక్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి, సర్వైకల్ స్పాండిలోసిస్ అండ్ లంబార్ స్పాండిలోసిస్. సో మెయిన్గా సర్వైకల్ అనేది మనకి మెడ దగ్గర ఎఫెక్ట్ అవుతుంది అండ్ లంబార్ స్పాండిలోసిస్ అనేది మనకి నడుం దగ్గర ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో ఇందులో మెయిన్గా ఏంటంటే మెడ అనేది స్టిఫ్ అయిపోవడము, స్లైటెస్ట్ మూమెంట్ కూడా మనకి వర్టిగో అంటే తల తిరగడము, కళ్ళ ముందర బ్లాక్అవుట్స్ అవ్వటము ఇవన్నీ చూస్తాము. దాంతోపాటు ఒకవేళ నడుం దగ్గర ప్రాబ్లం ఉంది అని అంటే మనకి మామూలుగా బ్యాక్ పెయిన్ అంటే కూర్చున్నా కూడా నొప్పి రావటము, ఈవెన్ ఒక్కొక్కసారి లాంగ్ స్టాండింగ్ ఆర్స్ ఉంది అని అంటే మనకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా రావటం, ఈవెన్ ఎక్కువగా కూర్చున్న జాబ్ సీడెంటరీ జాబ్ ఏదైతే ఉంటుందో అప్పుడు కూడా బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా రావటం. ఇది యూజువల్గా మనకి డిస్క్ ఏదైతే ఉంటుందో అది బల్జ్ అవ్వడం మూలన మనకి ప్రాబ్లం వస్తుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రమణ, ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో మేడం గారు. నమస్తే అండి, మేడం గారు చెప్పండి సార్. మాకు బ్యాక్ పెయిన్ ఉందండి. ఓకే, ఎప్పటి నుంచి అండి? మామూలుగా ఇంతకుముందు కొంచెం ఉంటే ఎంఆర్ఐ స్కాన్ చేయించి మెడిసిన్ వాడాము, తగ్గింది. ఓకే, ఎంఆర్ఐలో ఏమొచ్చింది? డిస్క్ బల్జ్ ఏమన్నా ఉందా? డిస్క్ కి కొంచెం ఏదో నార్మల్ నొప్పి ఉంటుందని చెప్పారు. ఓకే, తర్వాత పోతే ఇప్పుడు మళ్ళీ 3 days నుంచి ఎక్కువగా నొప్పి వస్తుందండి. ఓకే. సో యూజువల్గా ఎక్కువసేపు కూర్చోలేకపోతాను, ఒక పావు గంట కూర్చుంటే నా వల్ల అట్లా బెడ్ రెస్ట్ పనుకుంటే నొప్పి ఉంటాను. ఓకే, సో యూజువల్గా మనకి డిస్క్ బల్జ్లు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా బరువులు ఎత్తడం కానీ, లేదంటే మనం లాంగ్ ట్రావెల్ చేసినా కానీ, లేదంటే ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లో ఉన్నా కానీ, లేదంటే ఎక్కువగా బయట ఆడేసి వచ్చినా కానీ ఇటువంటి ప్రాబ్లం అనేది అగ్రవేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఇంతకు ముందర మెడిసిన్స్ వాడాక తగ్గింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఏదో ఒక పాయింట్ ట్రిగర్ అయి ఉంటుంది. సో దాన్ని మనము ఫర్దర్గా ఇంకా మళ్ళీ రాకుండా ఉండేటట్టు చూసుకోవచ్చు. ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ తోటి మీరు ఒకసారి క్లినిక్కి వచ్చినట్లయితే మీకున్న సిమ్టమ్స్ని తీసుకొని దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఇచ్చి వన్స్ పెయిన్ తగ్గాక మీకు కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాము. దాంతో మీకు టోటల్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వటము అండ్ మళ్ళీ రాకుండా ఉండేటట్టు ఉంటుంది. ఓకే అండి, జనరల్గా ఇప్పుడు అంటే ఆర్థరైటిస్ చూసుకుంటే కానీ ఆర్థరైటిస్ అలాగే సర్వైకిల్, రూమటైడ్, గౌటీ అంటే ఈ 4 చూసుకుంటే కనుక ఏది ఎక్కువ కాంప్లికేషన్స్ పరంగా ఎలా ఉంటాయి వీటిలో? సో మెయిన్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా కాంప్లికేట్ ఉంటుంది. ఎందుకనంటే యూజువల్గా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి తగ్గడం చాలా కష్టం. బికాస్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది స్ట్రెస్ అండ్ సమ్టైమ్స్ ఈటింగ్ హ్యాబిట్స్ కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి అని అంటే పేషెంట్కి చాలా ఫూలిష్గా అనిపిస్తుంది. ఏంటంటే స్ట్రెస్ ఎవరికన్నా ఉంటుంది, ఎలా తగ్గుతుంది, ఎలా తగ్గించుకోవాలి, ఎంత చేసినా తగ్గదు, అది ఎవ్రీడే ఉండే ఇదే కదా, దాన్ని ఎలా తగ్గించుకోవాలి అని అనుకుంటారు. బట్ మన దగ్గర ఏంటంటే ఈవెన్ స్ట్రెస్ లెవెల్స్కి కూడా మెడిసిన్స్ ఉంటాయి. దాన్ని ఎంత డోసేజ్లో ఇస్తే వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది అనేది కూడా మేము చెప్తాము. బట్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన స్ట్రెస్ అనేది తీసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మదర్ పాస్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఆర్ ఇంకొకళ్ళకి
లాస్ ఆఫ్ లవ్డ్ వన్స్ వల్ల, ఇలా మనకి ఒక్కొక్కళ్ళకి ఫైనాన్షియల్ వల్ల లేదంటే వర్క్ ప్రెషర్ వల్ల ఇలా డిఫరెంట్ రీజన్స్ వల్ల స్ట్రెస్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఆ స్ట్రెస్ని ఎలా తీసుకుంటున్నారు, దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తున్నారు, అది వాళ్ళని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది అనేది పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టు వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం మూలాన హోలిస్టిక్ లెవెల్లో మనకి క్యూర్ అనేది జరుగుతుంది. సో మెంటల్ లెవెల్లో కూడా వాళ్ళు కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు. దాంతోపాటు ఫిజికల్ కంప్లైంట్స్ అనేవి కూడా సెట్ అవుతాయి. ఆటో ఇమ్యూన్ డిసీజ్లో మెయిన్గా మెంటల్ స్టేట్ని కూడా కన్సిడర్ చేస్తేనే మనకి ఈ ప్రాబ్లం అనేది సెట్ అవుతుంది. అదర్వైజ్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఆర్ వెరీ హార్డ్ టు క్యూర్ వితౌట్ టేకింగ్ ద మెంటల్ పిక్చర్. సో ఇది కన్సిడర్ చేయకుండా మనం దాన్ని ట్రీట్ చేయలేము. సో ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్ ఏంటంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పొచ్చు. ఓకేనంటే డయట్ పరంగా చూసుకుంటే కనుక ఇది చాలా ఇంపార్టెంట్ కదా, అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి? సో మెయిన్గా ఆస్టియో ఆర్థరైటిస్ వచ్చింది అంటేనే బాడీలో న్యూట్రిషన్స్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వట్లేదు అని అర్థము. అండ్ దాంతోపాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఏమన్నా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇలా ఉంది అని అంటే ఆబ్వియస్లీ మనం తీసుకునే డైట్ అనేది కరెక్ట్గా ఉండాలి. ప్లేట్లో కరెక్ట్ న్యూట్రియంట్స్ లేకపోతే బాడీలో అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉండదు. సో మెయిన్గా ఎంతవరకు మీకు ప్రోటీన్ అవసరము, ఎంత కార్బోహైడ్రేట్స్ కావాలి, ఎంత విటమిన్స్ మినరల్స్ మీ బాడీకి అవసరం ఉంది అనేది మీ బిఎంఐ ప్రకారంగా మేము చెప్తాము. సో దానికి తగ్గట్టు మీ ప్లేట్లో ఎంత న్యూట్రిషన్ ఉండాలనేది కూడా క్లియర్గా ఒక డైట్ చార్ట్ అనేది ఇస్తాము. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి పడకపోవచ్చు, వాళ్ళ బాడీకి తగ్గట్టే వాళ్ళ డైట్ చార్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. దాంతోపాటు ఎవ్రీడే సన్లైట్ ఎక్స్పోజర్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఉన్న సన్లైట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ టైంలో కానీ ఎక్సర్సైజెస్ చేసినట్లయితే వైటమిన్ డి అబ్జార్ప్షన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా రెజిమ్ అనేది ఒక సెట్ అవుతుంది. దానివల్ల మనకేంటంటే బోన్స్ మూమెంట్, జాయింట్ మూమెంట్స్ ఉండటం వలన మనకి ఈ ప్రాబ్లం తొందరగా రాదు. అండ్ ఆల్సో వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. కాబట్టి ఎక్కువగా జాయింట్స్ మీద కూడా ప్రెషర్ లేకుండా ఎటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రాకుండా కూడా ఉంటుంది. సో డైట్ అనేది వాళ్ళ బాడీ ప్రకారంగా ఎంతవరకు వాళ్ళు తీసుకోగలుగుతారు అనేది కస్టమైజ్డ్ డైట్ అనేది ఉంటుంది. దానికి తగ్గట్టు వాళ్ళకి డైట్ అనేది ఇస్తాము. అండ్ మెయిన్గా ఏంటంటే కాల్షియం రిచ్ సోర్సెస్ తీసుకోవడము అండ్ ఎక్కువగా మనకి బాడీలో న్యూట్రిషన్ అబ్జర్వ్ అయ్యేలాగా గట్ హెల్త్ అనేది సెట్ చేసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ దిస్.